షర్మిల సూటి ప్రశ్న అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కసరత్తు కాంగ్రెస్ ఏపీ స్క్రీనింగ్ కమిటీ భేటీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులపై చర్చ ఓటు బ్యాంకు పెంపే లక్ష్యం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అంతేగాని అది గెలవదని ముందే జడ్జిమెంట్ ఇచ్చేశారు రాధాకృష్ణ గారు. షర్మిలకు వెన్నుపోటు పొడిచారు. అయితే 22,217 ఐదేళ్లలో జారీ చేసిన ఎలక్టరల్ బాండ్లు వాటిలో 22,030 బాండ్లను వివిధ రాజకీయ పార్టీలు నగదు రూపంలో మార్చుకుని మిగతా సొమ్ము సీఎం సహాయ నిధికి జమ. సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎన్సీబీఏ అధ్యక్షుడు రాష్ట్రపతికి రాసిన లేఖను ఖండించిన అసోసియేషన్ సభ్యులు ఎస్బీఐ నుంచి బాండ్ల వివరాలు అందే వాటిని గడువులోగా ప్రచురిస్తాం సీఈసీ కోర్టుకైతే వెంటనే చెప్పలేమంటూ కేంద్రం అడిగితే ఆగమేఘాలపై ఇచ్చేస్తే ఎన్నికల బాండ్ల వివరాలపై ఎస్బీఐ ధోరణి ఇదే. గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగిన 48 గంటల సమర్పణ ఆధారాలతో సహా రిపోర్టర్స్ కలెక్టివ్ సంచలన వ్యాసం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టోటల్గా బీజేపీ అంటే వీళ్ళకు ఉన్నటువంటి కడుపు మంట. రాధాకృష్ణ గారు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు. ఓ పక్కన చంద్రబాబుకి గతి లేక పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ పొత్తుని సమర్థిస్తున్నారు. అదే సందర్భంలో బీజేపీని నాశనం చేయడానికి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తారు. బీజేపీ మీద అపనమ్మకాన్ని కల్పించడం అన్నటువంటి చేసుకొస్తారు. అందుకే హోదా అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. మరొక వైపున ఎలక్టరల్ బాండ్ల విషయాన్ని కూడా దాంట్లో బీజేపీని ఏదో చేసిందన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా దగ్గరుండి వెన్నుపోటు పొడిచేటటువంటి వ్యవహారం ఏది బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. అయితే అట్ ద సేమ్ టైం అది చంద్రబాబుకి తెలియదేం కాదు, ప్రోత్సహిస్తారు. ఎందుకంటే బీజేపీ ఓట్లు తనకు కావాలి, అదే సందర్భంలో బీజేపీ నాశనం అవ్వాలి. అది బాబు గారి ప్రోత్సాహం కూడా కాబట్టి నడుస్తుంటుంది.